వాణిశ్రీ గారు సావిత్రి గారి గురించి చెప్పేటప్పుడు నటనాపరంగా నాకు సావిత్రి గారే ఆదర్శం అని చెప్పారు ఒక సందర్భంలో. నేను ఆవిడ ఆదర్శంగా తీసుకుని నటించాను. ఆవిడ భావాలు, కదలికలు ఎటు చూసిన ప్రతి సన్నివేశానికి అనుకూలంగానే ఉంటాయి. అందరికి మళ్ళీ ఇటు తిరిగి డైలాగ్ చెప్పాలి, అటు తిరిగి డబ్బు చెప్పాలి, లేదా ఇటు డైలాగ్ చెప్పేటప్పుడు అటు చూడాలనే అవసరం కూడా లేదు. ఆ మనిషి కదలకుండానే ఆ హావభావాలన్నీ కూడా ఆవిడ చూపించగలరు. అప్పట్లో అభిమానులు ఏమనుకునేవాళ్ళంటే సావిత్రి లేని చిత్రాన్ని, వాణిశ్రీ లేని తెలుగు తెరను మేము చూడలేము అని చెప్పేసి అన్నారండి. ఆ తెలుగు తెర ఊహించలేము వీళ్ళిద్దరూ లేకపోతే అనే అభిమానులు ఎన్నో వేల ఉత్తరాలు ఆ విజయ చిత్ర మ్యాగజైన్కి వస్తే ఆ మ్యాగజైన్లో రాశారు ఈ ఆర్టికల్లు. నాకు చాలా ఆనందం. అంటే నేను సావిత్రి గారు అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నామంటానికి ఇది ఒక ఉదాహరణ చాలు.